ఆగస్టు 8వ తేదీన మనకి వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారం కొంటూనే ఉంటారండి. బెల్లంతో ఈ విధంగా చేయడం వలన ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బెల్లం పరమ పవిత్రమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది కాబట్టి బెల్లంతో మనం ఏం చేసినా సరే మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పురాణ గ్రంథాలలో చెప్పడం అయితే జరుగుతుందండి. అందుకే బెల్లంతో మనం ఈ పరిహారం అయితే చేయాలి. చేసి ఈ ఫలితాన్ని అయితే పొందండి. లక్ష్మీ వ్రతం రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి తెలుసుకునేటప్పుడు ముందు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకోకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని ఎంతగానో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో. వరలక్ష్మి వ్రతానికి చాలా శక్తి ఉంటుంది అనుకోని నమ్ముతారు. ఇలా మనం ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలని చెప్పేసి ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటారు. దేవతగా వరలక్ష్మీదేవిని పూజించుకుంటారు. ఈరోజు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు మనకి లభిస్తాయని, పుణ్యం లభిస్తుందని చెప్పేసి చెప్తారండి. వరలక్ష్మి వ్రతం చేసేటువంటి ఆడవాళ్ళు తప్పకుండా వీడియోలో ఈ విధంగా తెలుసుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ పరిహారం కనుక మనం చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే చూడగలుగుతాం. అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం వరలక్ష్మి వ్రతం అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కదా. వరాల తల్లి అంటే ఆ వరలక్ష్మి వ్రతం రోజున వరాల దేవతను మనం పూజించుకున్నాం అనుకోండి, వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. ముఖ్యంగా మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలండి, కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఇంతటి శక్తి ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే ఉంటుంది. ఈ నెల ఆగస్టు 8వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాలి. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వీలు కాకపోతే వచ్చే శుక్రవారం కూడా మనం వ్రతం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆచరించేటువంటి ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసి గుమ్మం శుభ్రం చేసుకోవాలండి. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి భూమి మీదనే తిరుగుతూ ఉంటుందండి. లక్ష్మీదేవి అంటే భక్తులు పూజిస్తే ఇంట్లోకి అడుగు పెడుతుందన్న నమ్మకం. అందుకే గుమ్మానికి కావలసినటువంటి పసుపు కుంకాలతో మనం అమ్మవారికి బుట్లు పెట్టాలి. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకాలతో ముగ్గులు వేయాలి. ఇంటికి మామిడి తోరణాలు, బంతి పువ్వులతో చక్కగా అలంకరణ అయితే చేయాలి. ఇళ్ళు కళకళలాడుతూ ఉండేలాగా చూసుకోవాలి. ఇక తర్వాత ఏంటండి అంటే మీరు అన్నీ కూడా అంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. వరలక్ష్మి వ్రతం చేసేటువంటి ఆడవాళ్ళు తప్పనిసరిగా పట్టు వస్త్రాలు ధరించాలి. కాళ్ళకు పసుపు రాసుకోవాలి. కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఆ లక్ష్మీదేవిలాగా మనం తయారవ్వాలి. పూజ చేసేటువంటి స్త్రీలు తప్పనిసరిగా పసుపు లేక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరను లేకపోతే గులాబీ రంగు చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది. ఇక మీ పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం అంటే ఇలా వేయాలి అంటే చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేయాలి. ఆ పీఠం మీద ఎర్రని వస్త్రం పెట్టి బియ్యం పోసి ఆ బియ్యం మీద కలశాన్ని అయితే మనం పెట్టుకోవాలండి. అలా వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేసే కలశం అంటే కలశం దాన్ని మనం దైవంగా భావించాలి కాబట్టి కలశాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. రాగి చెంబును కానీ లేక ఇతర చెంబును కానీ తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టి కలశంలో నీటిని రాసి పసుపు, కుంకుమ, వక్కలు, రూపాయి బిళ్ళ వేసి కలశం మీద అంటే మామిడి తోరణాలు పెట్టి కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలి. ఇట్లా కలశం పెట్టుకుని కొబ్బరికాయను ఆ అమ్మవారిలాగా మనం భావించాలి. పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని కొబ్బరికాయకు ఎరుపు రంగు వస్త్రాన్ని చుట్టి ఈ విధంగా అంటే కలశాన్ని మనం తయారు చేసుకోవాలండి. వీటి మీద ప్రతిష్ఠించుకోవాలి. కలశం పక్కన అమ్మవారి చిత్రపటానికి అమ్మవారి విగ్రహాన్ని కానీ పెట్టుకోవాలి. కొన్ని అక్షంతలను మనం తయారు చేసుకోవాలి. అమ్మవారి ముందు పెట్టుకుని పసుపు కుంకుమలతో పూజ చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుని పసుపు గణపతిని తయారు చేసుకుని పూజించిన తర్వాత ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా పసుపు గణపతికి నమస్కారం చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని మనం ప్రారంభించే ముందు చేతికి కంకణం తోరం కట్టుకోవాలండి. తోరం కట్టుకున్న తర్వాత తెల్లని వస్త్రాన్ని తీసుకుని అందులో 5 పసుపు కొమ్ములు పెట్టి ఆ తోరణం మనం అమ్మవారి పటం ముందు ఉంచాలండి.
ఇక అమ్మవారికి తాంబూలం సమర్పించుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. విశేషంగా వరలక్ష్మి పూజలో వెండి కుందుల్లో కానీ లేకపోతే మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి. ప్రమిద అంటే ఏంటండి అంటే మనకి దానికి దీపం వెలిగించి నమస్కారం చేసుకుని అగరబత్తులు కూడా వెలిగించుకోవాలి. అలానే కనకదార స్తోత్రాన్ని మనం చదవాలి. కనకదార స్తోత్రం చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని అయితే వినొచ్చు. ఆ అమ్మవారు అంటే మనం సంపూర్ణంగా పూజించుకున్నట్లయితే తర్వాత ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అనేటువంటి మంత్రం అయితే చదువుతూ ఆ అమ్మవారిని మనం పూజించాలి. మీకున్నటువంటి స్తోమతను బట్టి అమ్మవారికి ఒక చీరను సమర్పించుకోండి, లేకపోతే రవిక మొక్కనైనా సమర్పించుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో 5 నైవేద్యాలు సమర్పించాలి. పులిహోర, నానబెట్టిన శనగలు, పాలతో చేసినటువంటి బూరెలు, 5 రకాల నైవేద్యాలు అంటే ఆ అమ్మవారికి నివేదించాలి. ముందే నైవేద్యాలను పెట్టి నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి. అమ్మవారికి నమస్కారం చేసుకుని చివరిగా వరలక్ష్మి వ్రత కథనైతే మనం చదువుకోవాలి. అమ్మవారికి మంగళహారతిని సమర్పించాలి. పూజలో పెట్టిన తోరణాన్ని తీసేసి మీ కుడి చేతికి కట్టుకోవాలి. ఈ వ్రతం ఏంటంటే ఈ విధంగా ఆచరించాలి. వరలక్ష్మీదేవి వ్రత కథను మనం వింటే మంచిదండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అష్టలక్ష్ముల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. ఇంట్లో ఇంకా వ్రతం చేయాలి. ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అయితే అందించాలి. కనీసం ఒక్క 5 ముత్తైదువులకైనా సరే కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లో పెట్టి వారికి తాంబూలము ఇవ్వాలి. వాయనంగా పసుపు, కుంకుమ, నానబెట్టిన శనగలు, అరటిపళ్ళతో పాటు తాంబూలం ఇచ్చి వాయనం ఇవ్వాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులు మహాలక్ష్మి స్వరూపంగా భావించాలండి. వాయనం అందించిన తర్వాత పూజ గదిలో ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలను ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకు కూడా ప్రసాదంగా పంచాలి. ఈ విధంగా కనుక ఆడవారు కూడా అందరూ ఆ అమ్మవారి రూపంగా మనం భావించాలండి. ఈ విధంగా భావించి అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భోగ భాగ్యాలతో వెలుగుతారు. తొలుతూ మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఎవరి స్తోమతకి తగ్గట్లుగా వాళ్ళు ఏంటంటే సింపుల్గా పూజ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే నార్మల్గా లక్ష్మీదేవిని విపరీతంగా పూజ చేస్తారు. ధూపదీప నైవేద్యాలతో చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కనుక ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి చేసుకుంటుంటారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే చిన్న బెల్లం ఒకరు తీసుకుని అంటే ఆవు నేతిని తీసుకుని ఆ బెల్లం మీద పోసి తర్వాత చిటికెడు పచ్చకర్పూరము వేసి ఆ బెల్లాన్ని ఆ అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత దాన్ని స్వీకరిస్తే మన దరిద్రాలన్నీ కూడా దూరం అయిపోయి మనకి దైవానుగ్రహం అయితే కలుగుతుంది. అలాంటి వాళ్ళకి దైవానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుందండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లేదు అని చెప్పి బాధపడతాం కదా, మన తలరాత కూడా బాగుంటుంది కదా. కొన్నిసార్లు డబ్బు అనేది రాక నరకం చూస్తాం కదా. అలా మీకు అమ్మవారి పటం ముందు పెట్టి దాన్ని స్వీకరిస్తే ఆ తల్లి, ఆ వరలక్ష్మి తల్లి మనకు వరాల జల్లును కురిపిస్తుంది. మీ ఇంటిలో అడుగు పెడుతుంది. కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇది కూడా ఆచరించండి. జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇంకా తర్వాతే ఇంకొక విషయం ఏంటంటే బెల్లంలో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా బంగారం నగలు కొంటూనే ఉంటారు. స్త్రీలకు బంగారం అంటే చాలా ఇష్టం. బంగారు ఆభరణాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఉండేటువంటి సిచ్యువేషన్లో బంగారం అనేది కొనుక్కోలేకపోతున్నాం. చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది కదా, కొనుక్కోలేకపోతున్నాం కదా. అందుకే మీరు చిన్న ముక్కు పుడుకు కొనాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజున ఈ యొక్క బెల్లం పరిహారం చేస్తే తప్పనిసరిగా బెల్లం కొనుగోలు చేస్తామని మనకి పురాణాలలో చెప్పడం జరుగుతుంది. చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లం చాలా శుద్ధివంతమైనటువంటి పదార్థం బెల్లం కాబట్టి మనకి బాగా సిద్ధిస్తుంది. మీ పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలించడంతో పాటు మంచి రిజల్ట్ కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి బెల్లం తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం చిన్న బెల్లం మొక్క తీసుకుంటే సరిపోతుందండి. ఆ విధంగా తీసుకొని మీరు ఈ పరిహారం చేస్తే తప్పకుండా మీరు బంగారం కొంటారని చెప్పేసి చాలామంది కూడా ఈరోజు నమ్ముతారు. ఎవరైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజున ఆ అమ్మవారికి నగలు, డబ్బు ఇవన్నీ సమర్పించేసి పూజ చేసుకుంటారో ఏంటంటే లేని వారు కూడా కొంతమంది ఏంటంటే గోల్డ్ ఇట్లాంటివి సమర్పించేసి పూజ చేసుకుంటారు. అంటే ఆ అమ్మవారికి ఎంత చక్కగా అలంకరించామా, ఎంత నిండుగా అలంకరించామా అనేది ఇంపార్టెంట్ అండి. స్తోమతకి తగ్గట్లు కాదు.
కొంతమంది స్తోమతకి తగ్గట్లు చేసుకుంటారు కాబట్టి మన స్తోమతకి తగ్గట్లుగా మనం చేసుకుంటాం. కాకపోతే ఒక్కొక్కసారి బాధపడతామండి. మనకి బంగారం లేదని చెప్పేసి బంగారు నగలు లేవని అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే చిన్న బెల్లం ముక్కను తీసుకుని బెల్లాన్ని తీసుకుని దాని మీద మీ పేరున రాసి కింద మీరు బంగారం కొనాలని రాయాలి. మట్టి ఉండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత బంగారాన్ని మనం బెల్లాన్ని బంగారంగా భావించి ఏంటంటే మేము కొనుగోలు చేయాలి. ఎంత బంగారం అంటే బెల్లం బంగారంతో సమానము అని చెప్తూ ఉంటారు కదా. బెల్లం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి బెల్లానికి చాలా ప్రాముఖ్యతనైతే ఇస్తారు పురాణాలు. అందుకే చేతుల్లో పట్టుకొని మాకు బంగారంలా ప్రసాదించు, బంగారం మాకు రెట్టింపు అయ్యేలా చెయ్యి, మేము ఇంత చేతితో బంగారం ప్రాప్తించేలా చేయి తల్లి అని సంకల్పం అయితే చెప్పుకోవాలి. అంతకు మించి కూడా రాయకూడదు. అలా రాసుకుని సంకల్పం చెప్పుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ గోతులు తవ్వి పాతి పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. ఖచ్చితంగా ఫలితం అయితే కలుగుతుంది. చూసి ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఉపయోగపడే ఈ పరిహారం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ఈ విధంగా చేయండి. చిన్న ముక్కుపుడుగా చిన్న బంగారం లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎందరో ఉంటారు కదా. అందుకే ఈ విధంగా చేయడం వలన ఏంటంటే తప్పకుండా మేలు జరుగుతుంది. మంచి మేలును మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. బంగారం కొనాలనుకునేటువంటి వాళ్ళు కొనలేకపోయామని బాధపడేవాళ్ళు బంగారం ఎలా అయినా సరే సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు. అందుకే ట్రై చేయండి, సరిపోతుంది. మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. దీనికంటూ సమయం సందర్భం అనేవి ఏమీ లేవండి. మీ ఇంట్లో పూజ సాయంత్రం సంధ్యా సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు. మీరు ఎలా చేసినా సరే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారండి. తర్వాత ఇంకోటి ఏంటండి అంటే ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా పూజ జరుగుతున్నప్పుడు కూడా ఆహారం పెట్టాలండి ఆవుకి. అందుకే ఆహారం పెట్టాలంటే బెల్లాన్ని బియ్యాన్ని పిండిని కలిపి ఈ ముద్దలా చేసి ఆవుకు కనుక తినిపిస్తే మనకు ఊరిక అయితే తీరుతుంది. మీరు కుబేరులుగా మారుతారండి. ఆవును సమస్త దేవతలు ఉంటారు కదా. ఆవు అత్యంత పవిత్రమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది, శక్తిని కలిగి ఉంటుందన్నమాట. ఆవు ఏంటంటే మనకి 33 కోట్ల దేవతల యొక్క రూపంగా మనం ఆవులో పరిగణింపబడుతుంది. ఆవుకు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే బెల్లము అలానే బియ్యపు పిండిని కలిపి పెడతారో అలాంటి వాళ్ళు ఏంటంటే కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో పాటు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఆవుకు ఆహారం తినిపిస్తే సమస్త దేవతలకు ఆహారం పెట్టినట్లే నైవేద్యం అన్నమాట. అది కూడా ఖచ్చితంగా ఆవుకి ఈ విధంగా పూజించాలి. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.